హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మేనగోడల బర్త్డే అని చెప్పాను కదా, సాయంత్రం వీడియోలో చెప్పాను కదా మీ అందరికీ. అయితే సెలబ్రేషన్ ఏంటంటే కేకు అట్లనే చికెన్ బిర్యానీ చేయిస్తున్నాడు మా బామ్మర్ది. ఒక 5 కేజీలు చికెన్ తెచ్చాడు. చికెన్ అయితే మసాలాలన్నీ కలిపేసి పక్కన ఒక అరగంట సేపు పెట్టాడు. అరగంట సేపు నానగా అంతలోపు అయితే రైస్ కడిగి చేసి పెట్టుకున్నారు. బాస్మతి రైస్ అయితే తెచ్చారు. బిర్యానీలో కానీ బాగుంటాయని చెప్పేసి బాస్మతి రైస్ తీసుకొచ్చారు. ఇంకా ఈమెయితే మా మేనమామ భార్య నన్ను వీడియో తీయొద్దు అన్నా కానీ నేను తీశాను. ఇంక సరదా కోసం అంటుందిలే అని. ఇంకా మా చిన్న బామ్మర్ది చిన్న కూతురు చాలా క్యూట్గా ఏం చేస్తున్నావు మమ్మీ అంటే బిస్కెట్స్ తింటున్నాను అంటుంది. హాయ్ చెప్పమంటే కూడా హాయ్ అని చెప్పింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది హాయ్ అని చెప్పింది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. ఇదైతే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు మా అక్క వాళ్ళు. బిర్యానీలో కలపడానికి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారు. ఇదైతే అయిపోయాక బిర్యానీ కలిపేస్తారు. ఇంకా మొత్తానికి అయితే మనము స్టవ్ వెలిగించుకోవాలి అని చెప్పి బయట కట్టెల పొయ్యి మీద బిర్యానీ వండుతున్నాం ఈరోజు. ఎలా అయితే టేస్ట్ కట్టెల పొయ్యి అయితే పెట్టేసినాము. మొత్తానికి అయితే కట్టెల పొయ్యి అంటుకుంది. ఇంకా బిర్యానీ రైస్ అయితే రెడీ చేయడానికి చూసాము. ఇంకా అంతలోనే మళ్ళీ ఒకసారి కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసి కలుపుకున్నాము. మళ్ళీ చికెన్ అయితే మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకున్నాము. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనకు ఎంత అంటే మన రైస్కు సరిపడా వాటర్ వేసుకొని మనకు రైస్కు సరిపడా వాటర్ వేసుకున్నాము. అంతలోనే తర్వాత ఇంకా మనకు దానికి కావాల్సినవి దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు ఏమేమి కావాల్సినవి మసాలాలన్నీ దాంట్లో అయితే వేసేసాం ఫ్రెండ్స్. మేమైతే వేసేసి ఇంకా వెరైటీ బిర్యానీ ఇది మా బామ్మర్ చేస్తున్నాడు, మరి ఎట్లుంటుందో చూడాలి. ఇంకా మళ్ళీ ఒకసారి చికెన్ కలుపుకున్నాము. చికెన్ అంతా మళ్ళీ మంచిగా ఒక 10 నిమిషాలు అలా కలుపుతూనే ఉన్నాడు. ఇంకా 10 నిమిషాల పాటు కలిపాక ఆ తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళీ బిర్యానీ రెడీ చేస్తానన్నాడు. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలిపేశాడు. మళ్ళీ అయితే మొత్తానికైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక ఇంకా బిర్యానీ అయితే పక్కన దింపేసి మగ్గుడికైతే అయిపోయింది. బిర్యానీ అయితే పక్కన దింపేసినాం. అందరు కూర్చున్నారు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కదా, ఇదేమో మా చిన్న మరదలు, ఇదేమో నడిపి మరదలు. మాకు మొత్తం 6 మరదలు నాకు. అందులో 5వ అమ్మాయి 6వ అమ్మాయిలు ఇద్దరు. ఇంకా ఫోటో దిగమనంటే సరే అని చెప్పి ఫస్ట్ వీడియో తీసి ఆ తర్వాత వాళ్ళ ఫోటోలు తీశాను. అలాగే ఇంకా కేక్ సెలబ్రేషన్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా పక్కన ఉన్న లడ్డమ్మాయి అయితే మా చిన్న బామ్మర్ది కూతురు, పెద్ద అమ్మాయి. ఇంకా బర్త్డే పాప మధ్య ఉంది. ఆ పాప పక్కన తమ్ముడు మా అల్లుడు. వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే చాలా ఫోటోలు వీడియోలు అయితే దిగారు. బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నేనైతే వీడియో చేయడానికి సరిపోయాను. తీస్తుండగానే ఇంకా బర్త్డే కేక్ అయితే కట్ చేపిచ్చేస్తున్నాం. లాస్ట్లో అయితే ఇంకా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే టు అని అన్నారు. ఇంకా వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళతో మాత్రం కేక్ కట్ చేస్తున్నాం. మమ్మీ మేనగోడలని అయితే కేక్ అయితే కట్ చేసేసింది. ఒక అమ్మాయి బొకే కూడా తెచ్చింది. వాళ్ళ నానమ్మ అవుతుంది, అమ్మాయి బొకే కూడా తెచ్చింది. ఇంకా అందరు చాలా మంది వచ్చారు బర్త్డేకి అయితే. వాళ్ళ బాబాయ్ వీడు, మా మామ, ఈమె మా అత్తమ్మ, వీళ్ళే 2 మరదళ్ళు. ఇంకా మా అక్క, మా బావ, కోడలు, అట్లనే మా చిన్న అల్లుడు కూడా చాలా వీడియోలో ఉన్నాడు, నా వీడియోలో కూడా. ఓకే, మొత్తానికైతే బర్త్డే అయితే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా పిల్లలతో అలా ఫోటోలు, పిన్ని బాబాయ్ కూడా ఫోటోలు దిగేశారు. ఇంకా మేమైతే కూడా కేక్ కట్ చేసి అలాగే మా బర్త్డే పాపకైతే పెట్టాము. విశేష చెప్తామని చెప్పేసి ఒక ఫోటో దిగేసి అయితే కేక్ కట్ చేసి అయితే బర్త్డే పాపకైతే కేక్ తినిపించాము. నేనైతే ఒక స్ట్రాబెర్రీ చాక్లెట్ తీసుకెళ్ళాను, అంతే, ఇంకేం తీసుకెళ్ళదు. పిల్లలతో సరదాగా ఫోటోలు అయితే దిగారు, వీడియో కూడా తీశాను అంతే. ఇంకా మొత్తానికైతే బిర్యానీ రైస్ అయితే బర్త్డే అయితే కేక్ అయితే కట్ చేసాడు అయిపోయింది. ఇంకా భోజనాల కార్యక్రమము. ఇప్పుడైతే బిర్యానీ తీసి ఒక ప్లేట్లో పెడుతున్నాము. టేస్ట్ ఎలా అయిందో అడగాలి. నేనైతే తినను ఈరోజు, ఎందుకంటే ఇలా ఆదివారం కాబట్టి. ఆదివారం సండే అందరు తింటారు కదనంటే మా వాళ్ళు కూడా తింటారు, కాకపోతే నేను తినను. ఎందుకంటే మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు, కుమరవెల్లి మల్లన్న దేవుడు, అందుకే నేను ఆదివారం రోజు తినను. ఇంకా చాలా బాగా అయింది బిర్యానీ టేస్ట్ అని అందరూ అన్నారు, చాలా బాగా అయిందని చెప్పారు. ఇంకా లోపల పిల్లలకి వేద్దామని తీసుకెళ్తున్నాను. ఈ రూమ్లోనేమో పెద్దవాళ్ళకి, ఇంకో రూమ్లోనేమో పిల్లలకి పెట్టాను, మా మామకు కూడా పెట్టాను. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా బాగా టేస్ట్ అయిందని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి. బాయ్ ఫ్రెండ్స్.